ఇక ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. నేడు భారత్ పాక్ మధ్య కీలక చర్చల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో ఇరు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకోనున్నారు. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు త్రివిధ దళాల ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. నేడు భారత్ పాక్ మధ్య కీలక చర్చల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో ఇరు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకోనున్నారు. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు త్రివిధ దళాల ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మనం అనుకుంటూనే ఉన్నాము, ఖచ్చితంగా ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది అనుకున్నట్లుగానే. అఫ్కోర్స్ 12 గంటలకి ఏదైతే డీజీఎంఓలో మీటింగ్ ఉందో దానికి సంబంధించి ఏం మాట్లాడాలి, మరి ఎటువంటి డిమాండ్స్ మనం వాళ్ళ ముందు ఉంచాలి అనే విషయాలపై చర్చ జరుగుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మరి అసలు ఈ మీటింగ్లో ఏమేమి విషయాలు వాళ్ళు చర్చించుకుంటున్నారు అంటున్నారు? తర్వాత దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మనకి? రైట్ దుర్గా, మొత్తానికైతే ఇప్పుడే ప్రధాని నివాసంలో త్రివిధ దళాలతో పాటు ఎస్పెషల్లీ సిడిఎస్, అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సో వీళ్ళంతా కూడా ప్రధాని మోడీతోటి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశంలో ఎస్పెషల్లీ నిన్న ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో, అంటే పాకిస్తాన్ కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి ఏదైతే భారత్ ఇచ్చినటువంటి ఆఫర్ ఉందో ఆ ఆఫర్కి పాకిస్తాన్ తలొగ్గింది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు కానీ, అంతేకాకుండా భారత్ మీదకి దాడులు చేసేటటువంటి ప్రయత్నం కానీ చేయలేదు. దీంతో ఇచ్చినటువంటి మాట ప్రకారం సో ఈరోజు ఏం చేయాలి అనేటటువంటి దాని మీద త్రివిధ దళాధిపతులతో పాటు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సిడిఎస్ ఎవరైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ ఉన్నారో, సో వీళ్ళంతా కూడా ఇవాళ ఇప్పుడు భేటీ అయ్యి ప్రధానమంత్రి మోడీతోటి సో ఏం చేయాలి అంటే హాట్ లైన్లో చర్చలు జరపబోతున్నారు. ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ డీజీఎంఓలు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఉన్నారో మన దేశానికి సంబంధించి, సో అలాగే పాకిస్తాన్కి సంబంధించి కూడా హాట్ లైన్లో చర్చలు జరిపేటటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడు నిర్వహించాలి అనేటటువంటి దాని మీద కూడా ఒక క్లారిటీ, అంటే వాస్తవంగా అయితే షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి రెండు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు ఈ సమావేశం నిర్వహించాలి హాట్ లైన్లో అనేసి అనుకున్నారు. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు, అంతేకాకుండా ఏదైతే పాకిస్తాన్ మొన్న ఈ కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో సో దీని మీద నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే వేచి చూస్తామనేటటువంటి ఒక ధోరణి మాత్రమే ఉంది అని చెప్పేసి నిన్న డీజీఎంఓ మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో డీజీఎంఓల సమావేశం నిర్వహించాలా, ఒకవేళ నిర్వహిస్తే ఈ హాట్ లైన్లో ఏ విషయాలు చర్చించాలి, ఎస్పెషల్లీ భారత్ నుంచి ఎలాంటి డిమాండ్స్ పెట్టాలి, అంటే భారత్ ఏమి కోరుతోంది, అంతేకాకుండా సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించడంతో పాటు ఎస్పెషల్లీ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని 2-3 ప్రత్యేకమైనటువంటి అంశాలను ఇక్కడ పెట్టబోతుంది. ఒకటి వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది భారత్కు తిరిగి ఇచ్చేందుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించడం. రెండవది వచ్చేసి భారత్ మీద జరిగేటటువంటి ఏ ఉగ్రదాడికైనా సరే పాకిస్తాన్ బాధ్యత వహించాలి, అంతేకాకుండా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కట్టడి చేయాలి అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీదే ప్రస్తుతం భారత్ అడుగులు ముందుకేస్తూ ఉన్నటువంటి
సిచ్యువేషన్. దీంతో పాటు ఎస్పెషల్లీ ఏదైతే భారత్ మీద జరిగేటటువంటి ఏ దాడైనా సరే దాన్ని యుద్ధంగా భావిస్తామని చెప్పేసి ఇప్పటికే భారత్ ఆర్మీ ప్రకటించినటువంటి నేపథ్యంలో తదనుగుణంగా ఏ విధంగా పాకిస్తాన్కి సందేశం పంపాలి, అంటే భారత్ నుంచి ఏ విధమైనటువంటి హెచ్చరికలు ఉండాలి, భారత్ నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండాలి అనేటటువంటి దాని మీద ఇప్పుడు చర్చించేటటువంటి అవకాశం ఉన్నాయి. ఈ చర్చ అనంతరం మీరు చెప్పినట్టు 12:30 రక్షణ శాఖ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఎస్పెషల్లీ నిన్న అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్పిఓ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు అంటే చాలా డ్రామాని అక్కడ రక్తి కట్టించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చూస్తే ఏదో ఒక కమెడియన్ లాగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియాతో, అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడే సందర్భంలో భారత్లో మేము అది చేసాం, భారత్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎయిర్ స్పేస్ను మేము ధ్వంసం చేశాం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పౌరుల మీద దాడులు చేశాం అని రకరకాలైనటువంటి ఆయన వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతేకాకుండా ఆయన ఒక కమెడియన్ లాగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ చాలా క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్మీ, సో అందుకని మేము రాజకీయాలు అంటే ప్రభుత్వం చెప్పినటువంటి మాటని వినాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వీటి మీద కూడా భారత్ మాట్లాడేటువంటి అవకాశం ఆయన నిన్న పాకిస్తాన్లో మాట్లాడుతూ ఏ ఒక్క సాక్ష్యం కూడా చూపించాల, ఏదో ఒక కామెడీ చేసినట్టు చేసాడే తప్ప ఎక్కడ కూడా అన్ని అబద్ధాలు చెబుతూ వచ్చాడు. కానీ భారత్ మాత్రం అలా కాదు, నిన్న అన్ని ఆధారాలను చూపించింది. భారత్ చేసినటువంటి ప్రతి దాడికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోల్ని రిలీజ్ చేసింది. అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా రెండింటిని కూడా చూపిస్తూ, రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని కూడా చూపిస్తూ ఫోటోలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంత పక్కా ఆధారాలతోటి భారత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెబితే పాకిస్తాన్ మాత్రం మొత్తం అబద్ధాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటి మీద కూడా రక్షణ శాఖ మరి కాసేపట్లో స్పందించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే హాట్ లైన్ టాపిక్కి సంబంధించి అలాగే హాట్ లైన్కి సంబంధించిన చర్చలకు సంబంధించి ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. ఎందుకంటే మొన్న అనుకున్నట్టు అంటే ఏదైతే మొన్న మధ్యాహ్నం 5 గంటల ప్రాంతంలో అప్పుడు రక్షణ శాఖ అలాగే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో చెప్పడం జరిగింది ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం స్టార్ట్ అయింది, 5 గంటల నుంచి కాల్పులు విరమించారు. సో ఈరోజు అంటే 12వ తేదీ 2 దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు మాట్లాడుకుంటారు అని చెప్పేసి 12 గంటలకు మాట్లాడతారని చెప్పేసి ప్రకటించారు. కానీ అక్కడ ఏమైంది అంటే మళ్ళీ 7:30 నుంచి కాల్పుల విరమణను ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో దీని మీద భారత్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనేక ఎయిర్ స్పేసెస్ని టార్గెట్ చేసుకొని కొట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తతలు కంటిన్యూ అయినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి మళ్ళీ మారింది. నిన్న రాత్రి ఏం చెప్పారంటే ఇవాళ రాత్రికి కానీ పాకిస్తాన్ తీసుకునేటటువంటి ఎలాంటి చర్యకైనా సరే మా ప్రతిచర్య చాలా భయంకరంగా ఉంటుంది అనేటటువంటి ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించారు. దీంతో వాళ్ళు ఎవరు కూడా భారత్ దగ్గర కవ్వింపు చర్యలకు ఎక్కడ కూడా పాల్పడినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ముందుగా అనుకున్నట్టు 12 గంటలకు హాట్లైన్లో చర్చించాలన్నా లేకపోతే మళ్ళీ దీనికి ఒక టైం తీసుకొని తర్వాత అక్కడ ఉన్న డీజీఎం వాళ్ళతో మాట్లాడుకొని, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, భారత్ మీద మనం గెలిచేసాం, భారత్ను అది చేసాం అంటున్నారు. సో ఇవన్నీ కూడా కట్టిబెట్టాలి, అబద్ధాలన్నీ మానుకొని వాస్తవాలు చెప్పిన రోజే మనం హాట్లైన్లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా ఈ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అలాగే కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి సమావేశం అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అంటే 12:30కి రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ రాజు, అయితే మనం చూస్తున్నాం పాక్ ఎప్పుడు వాళ్ళ వక్రబుద్ధి చూపిస్తూనే ఉంటుంది. ఒకవైపు కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే తిరిగి కాల్పులు చేయడం కావచ్చు, లేదా సివిలియన్స్ పై దాడి చేయడం కావచ్చు, లేదా అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు పాక్ ఆర్మీ అంటే మేము భారత్ని ప్రతిఘటించాము, భారత్ వైపు దాడి చేశాము, ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తున్న నేపథ్యంలో మరి భారత్ ఖచ్చితంగా ఈ సమావేశంలో వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్పష్టమైన హెచ్చరికలు కావచ్చు, మరి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం. అలాగే ఐక్యరాజ్య సమితి ముందు కూడా కొన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా మన భారత్ చెప్పడం చూసాం. కాబట్టి సో ఆ ప్రూఫ్స్ ని కూడా ప్రపంచం ముందు పెట్టేసి పాక్ ని ఒంటరి చేసి మనం గెలిచామని ఒక స్పష్టమైన ఆధారాలు చూపించే అవకాశం ఉందా ఈరోజు? ఖచ్చితంగా, ఎందుకంటే దానికి అవసరం లేదు దుర్గా. ఎందుకంటే నిన్నే చెప్పారు, నిన్నే డీజీఎంఓతో పాటు అలాగే ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వైస్ అడ్మిరల్ కావచ్చు, అలాగే నేవీకి సంబంధించినటువంటి వైస్ అడ్మిరల్, సో వీళ్ళు ముగ్గురు కూడా నిన్న మీడియాతో మాట్లాడేటటువంటి సందర్భంలో 6:30 గంటలకు వాళ్ళు మీడియాతో మాట్లాడే సందర్భంలో కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలను, స్పష్టమైనటువంటి సాక్ష్యాలను, స్పష్టమైనటువంటి వివరణను ఇవ్వడం జరిగింది. ఇస్తూనే
పాకిస్తాన్కి ఒక హెచ్చరిక కూడా పంపించారు. ఏమి హెచ్చరిక పంపించారంటే, మీ వైపు నుంచి ఒక బుల్లెట్ భారత్ వైపు వచ్చినా సరే మా వైపు నుంచి మీకు ఫిరంగి మీకు ఎదురుగా పంపిస్తాం, లేకపోతే మిసైల్ని మీకు పంపిస్తాం అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో పాకిస్తాన్ ఆల్రెడీ భయపడింది. మీరు చెప్పినట్టు ఏంటి అంటే, నిన్న భారత్ ఏం చేసింది, పాకిస్తాన్ మీద ఎక్కడెక్కడ దాడులు చేశామో దాడులు చేసినటువంటి ఫోటోలతో పాటు దాడులు చేసేటువంటి సమయంతో పాటు చాలా క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసింది, అందరికి కూడా చూపించింది. అలాగే పాకిస్తాన్ దాడి చేసినటువంటి సందర్భంలో సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఇబ్బందులను కూడా చూపించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా మనం చూస్తే పాకిస్తాన్ నిన్న పెట్టినటువంటి మీడియా సమావేశంలో ఏమీ లేవు. కేవలం ఆయన కూర్చొని ఒక డ్రామా, ఒక బఫూన్ మాదిరి కూర్చొని ఏదో ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు కొన్ని క్వశ్చన్లు వేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా తలలు పట్టుకొని కూర్చొని కొంతమంది నిద్రపోతా కూడా ఉన్నటువంటి విజువల్స్ మనం చూసాం. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం లేదు ఆయన దగ్గర. ఏ ప్రశ్న అడిగినా సరే ఒకటే సమాధానం ఏంటంటే, మేము కాల్పులు ఆపేసాం, మేము భారత్ మీద గెలిచాం, కాల్పులు ఆపేసాం, భారత్ మీద గెలిచాం, ఈ రెండు తప్ప ఇంకా ఏమీ చెప్పనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే పాకిస్తాన్ వక్రబుద్ధితోటి ప్రవర్తించాలని చూసినా సరే భారత్ గట్టిగా కొట్టినటువంటి దెబ్బ ఎఫెక్టు ఎక్కువగా తగలడంతో పాపం పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. అక్కడ మొన్న